హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను. అదేంటి అంటే మన అక్షత పబ్లికేషన్స్ గురించి, అలాగే అక్షత నుంచి వచ్చిన ఫస్ట్ బుక్ అనగా గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు పవన్ నాని చదవరి యూట్యూబ్ ఛానల్ అండ్ డూ ఫాలో పవన్ నాని చదవరి ఇన్స్టాగ్రామ్. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే అక్షత పబ్లికేషన్స్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు, దేనికోసం స్టార్ట్ చేశారు అనేది బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఫస్ట్ అక్షత పబ్లికేషన్ స్టార్ట్ చేసింది రాజేష్ గారు. విధి, అలాగే ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది, ది లాస్ట్ ఎకో, ఈ 3 పుస్తకాలు. అలాగే మహేష్ ఉప్పాడ, ఆర్జీవీ వైరస్, చేజార్న మంగ్లీ, మహేష్ ప్రేమ కథలు, ఈ 3 పుస్తకాలు రాసిన మహేష్ ఉప్పాడ గారు. అలాగే ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది, విధి, ది లాస్ట్ ఎకో రైటర్ రాజేష్ కుమార్ బొచ్చు గారు ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేశారు, అక్షత పబ్లికేషన్స్. ఇందులో ప్రధానంగా ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కొత్త రైటర్స్కి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వాలి. బుక్ పబ్లిషింగ్ అది మన తెలుగులో చాలా కష్టమైపోతుంది, మరీ హెవీ ప్రైజెస్ అవుతున్నాయి. మనం అందరికంటే తక్కువ ప్రైజ్లో కొత్త రైటర్స్కి సపోర్ట్ ఇవ్వాలి. మన దగ్గర ఒక మంచి కథ ఉంది, మంచి స్టోరీ ఉంది, దానికి 10 మంది తెలియాలి అంటే ఆ కథ పబ్లిష్ అవ్వాలి. పబ్లిషింగ్ విషయానికి వస్తే మన తెలుగు పబ్లిషర్స్లో చాలా వరకు ప్రైస్ ఎక్కువ అవుతున్నాయి. కవర్ పేజీ కావచ్చు, లేఅవుట్ కావచ్చు, పబ్లిషింగ్ కావచ్చు, దేనికైనా కూడా ప్రైస్ ఎక్కువ అవుతున్నాయి. అంత ప్రైస్ ఒక రైటర్ అంటే అంత బడ్జెట్ ఒక రైటర్ పెట్టలేకపోతున్నాడు. సో ఆ కథ లేదా ఆ నవల లేదా ఆ స్టోరీ పబ్లిష్ అవ్వాలంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ప్రింటింగ్తో, కవర్ పేజీ లేఅవుట్ ఇవన్నిటితో మంచి పబ్లికేషన్ రావాలి అనే ఆలోచనతో మహేష్ ఉప్పాడ గారు, అలాగే విధి, ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది, ది లాస్ట్ ఎగో రైటర్ రాజేష్ కుమార్ బొచ్చు గారు ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ ఇదంతా చేయడానికి నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ఆథర్ భవానీ జాతరాజు, అలాగే రాజేష్ కుమార్ గారి పార్ట్నర్ సోనీ మేడం గారు ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ చేస్తున్నారు. మీ దగ్గర మంచి కథ ఉందా, మీ కథ 10 మందికి తెలియాలనుకుంటున్నారా, అయితే మన అక్షత పబ్లికేషన్స్కి మీ కథ పంపించండి. వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ ఎంత ఏంటి అనేది వాళ్ళు క్లియర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఒక పిన్ చేసి ఒక పోస్ట్ ఉంటుంది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇక్కడ కింద ఇస్తాను, ఒకసారి అప్రోచ్ అవ్వండి. రీచ్ అయ్యి మీకు కథ అనేది పంపిస్తే, అంటే మీ దగ్గర ఉన్న కథ వాళ్ళకి పంపిస్తే డైరెక్ట్గా కథ వాళ్ళకి నచ్చితే మీ కథ అద్భుతంగా 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇంతే కాకుండా ఈ పబ్లికేషన్లో ఫస్ట్ బుక్ అనగా 9 రచయితలు 9 కథలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ఎన్నో పుస్తకాలు చదువుంటాం. ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కోణంలో రాస్తుంటారు, ఒక్కొక్క కాన్సెప్ట్లో రాస్తుంటారు. అలాగే మనం 9 పుస్తకాలు చదివితే ఎంత హ్యాపీగా, లేకపోతే అరే ఎంత బాగుంది అని మనం అనుకుంటాము మన మనసుకి. 9 పుస్తకాలు చదివితేనే 9 రకాల రచనలు తెలుస్తాయి. ఒకటే పుస్తకంలో 9 రకాల రచన శైలి తెలిస్తే మనకు ఎలా ఉంటుంది? ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం. 9 కథలు 9 రచయితలు, ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం. అలాగే ఎన్నో డిఫరెంట్ కోణాల్లో, ఎన్నో వివిధ రకాల కోణాల్లో 9 కథలు ఈ అనగా పుస్తకంలో మనం చూస్తున్నాం. ఇంకా ఎవరైతే చదవలేదో ప్లీజ్ ఈ అనగా పుస్తకాన్ని చదివి మీ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ అనగా పుస్తకం రాసిన 9 మంది రచయితల పేర్లు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఇక్కడ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కావచ్చు, టోటల్గా ఇస్తాను. పుస్తకం రాసిన 9 మంది రచయితలు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లారిటీగా చూడండి. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, నాకైతే కథలు చదివినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో అరే చాలా బాగా రాసారే, లేకపోతే ఎమోషన్స్ అనేవి మనం కథ రాసేటప్పుడు ఏదో రాసేసామో పెట్టేసామో అన్నట్టు కాకుండా ఎమోషన్, ఆ కథ చదివినంతసేపు ఎమోషన్ ఒక రీడర్కి కనెక్ట్ అవ్వాలి. అలా ప్రతి కథ కూడా మన హార్ట్కి టచ్ అవుతుంది చాలా వరకు. అరే ఇది నిజమే కదా, లేకపోతే ఇది ప్రపంచంలో జరుగుతుంది కదా అనేది మాత్రం చాలా వరకు చాలా ఫీల్ అవుతారు. నాకు పర్సనల్లీ నచ్చిన కథ ఏంటంటే సంగవి అవ్వచ్చు, లేకపోతే అతిథి రాసినది, వాయిస్ ఆఫ్ అతిథి రాసిన కథ ఫస్ట్ కథ అవ్వచ్చు. కొన్ని ఉన్నాయి. నేను ఇంకా
ఇది అంటే అక్షత పబ్లికేషన్ నుంచి వచ్చిన ఈ అనగా పుస్తకం గురించి ఒక 9 వీడియోలు మనం ఇదే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఒక్కొక్క కథ గురించి, ఒక్కొక్క రచయిత గురించి ముందు మనం వీడియోస్లో తెలుసుకుందాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అనగా గురించి అలాగే అక్షత పబ్లికేషన్స్ గురించి ఒక జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మీరు ఇంకా ఎవరైతే అనగా పుస్తకం చదవలేదో ఒకసారి చదివి క్లియర్గా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేసింది రాజేష్ కుమార్ బొచ్చు గారు, అలాగే మహేష్ ఉప్పాడ రైటర్. మీ దగ్గర మంచి కథ ఉండి మీ కథ 10 మందికి తెలియాలి అనుకుంటే మన ఈ అక్షత పబ్లికేషన్స్కి పంపించండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి క్లారిటీగా చూసి చదివి మీరు ఏదైనా కథ ఉంటే వాళ్ళకి పంపించండి. లేదు మాకు పుస్తకాలు చదవడం ఇష్టం కానీ కొత్తదనం కోరుకుంటున్నామంటే ఈ అనగా 9 కథలు 9 రచయితలు మాత్రం ఖచ్చితంగా చదివి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching this video. If you like this video, please do like, share, comment, and do follow Instagram page Pavan Nani Chadwari. Do subscribe Pavan Nani Chadwari YouTube channel. Thank you for watching this video. Bye.